తీరు మారాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సన్నాలే కావాలంటే సాగు తీరు మారాలి. ప్రస్తుతం 36% విస్తీర్ణంలోని సన్న రకం, 62% దొడ్డు రకాలే. అవే పేదలకు ఇచ్చే బియ్యం. అయినా క్షేత్రస్థాయిలో అనేక ప్రతిబంధకాలు. రాష్ట్రంలోని మొత్తం వరి సాగు విస్తీర్ణంలో సన్న రకాలు 36% మాత్రమే. ఇవే ఫైన్, సూపర్ ఫైన్ రకాల బియ్యం. మిగిలిన 62%కి పైగా విస్తీర్ణంలో సాగయ్యేది దొడ్డు రకాలే. వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇస్తున్నారు. సాధారణంగా సన్న బియ్యం రకాలకు మద్దతు ధర కంటే ఎక్కువ రేట్లు లభిస్తుంది. దొడ్డు రకాలైతే రైతు పండించే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరపై సేకరించాలి. ఆహార భద్రతలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధాన్యాన్ని కొని బియ్యం ఆడించి రేషన్ కార్డుదారులకు ఇచ్చేందుకు కిలోకి ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లింగ్, గోదాములకు చేర్చడం, అక్కడి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరఫరా, డీలర్ల కమిషన్ మొత్తం కలిపి 43.5 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటిని ఉచితంగా పేదలకు అందిస్తున్నాయి. అయితే పేద కుటుంబాల వారు అధిక శాతం మంది నాణ్యత సరిగా లేదంటూ దళారులకు కిలో 10 నుంచి 11 రూపాయలు చెప్పిన అమ్మేస్తున్నారు. ఇందులో కొంత మళ్ళీ రీసైక్లింగ్ ద్వారా పౌర సరఫరాల శాఖకు వస్తుంటే మరికొంత విదేశాలకు ఎగుమతి అవుతుంది. అలాంటప్పుడు అందరూ తినగలిగే సన్నబియ్యం రకాలని రైతులు సాగు చేయొచ్చు అనేది అందరి ప్రశ్న. దీని క్షేత్రస్థాయిలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి. దిగుబడి, పోషకాలు, ఇతరత్ర అంశాల కంటే బియ్యం సన్నగా ఉన్నాయా, వంట బాగుంటుందా అని వినియోగదారులు ఆలోచిస్తున్నారు. సన్న రకాల బియ్యంతో వండే అన్నం పొడి పొడిగా ఉంటుంది, చిన్న చిన్న మెతుకులతో తినడానికి అనువుగా ఉంటుంది. అందుకే ఈ రకం బియ్యం అంటే అందరికీ ఇష్టం. దొడ్డు రకాలైతే ముద్దగా తయారవుతున్నాయి, మెతుకులు లావుగా ఉంటాయి. ఏ సీజన్లో పండించిన పంటను అదే సీజన్లో మిల్లింగ్ చేసి ఆ వెంటనే పంపిణీ చేయడం ముద్దగా తయారవడానికి ఒక ప్రధాన కారణం అంటూ ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు గత ఈ రేషన్ మీదన గొడవ జరుగుతున్నప్పటి నుంచి నేను చెప్తున్నది ఇదే పాయింట్. సన్న బియ్యం కాకపోతే అది ఇక్కడ పండడానికి ఆ తగినటువంటి వాతావరణం లేదు. ఇప్పుడు వీళ్ళు చివరికి ఏ వైపుకి తీసుకెళ్తున్నారంటే దొడ్డు బియ్యం తినండి, సన్న బియ్యం కంటే ఆరోగ్యానికి అదే మంచిది అని మనల్ని చైతన్యపరిచే కార్యక్రమం వైపుకి మారారనమాట. అది లేకపోతే ఆలయం